హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? ఇది రాజస్థాన్ అండి. రాజస్థాన్లోని మెహరన్గఢ్ ఫోర్ట్ అండి. చాలా హైట్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. చూడండి, ఇది ఇక్కడ నుండి వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ నుండి లోపలికి వెళ్ళాలండి. ఎంట్రన్స్ అండి. ఈ మెహరన్గఢ్ ఫోర్ట్కి 7 ద్వారాలు ఉంటాయండి. మనం ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్తున్నాం. చూడండి, చాలా హైట్ కొండపైన నిర్మించారండి దీన్ని. అసలు ఇది నిటారుగా ఉంటుందండి. ఎక్కడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఎక్కలేని వాళ్ళకి లిఫ్ట్ ఉంటుందండి, మన ఇష్టం అండి. లిఫ్ట్ టికెట్ ఛార్జెస్ చేసి ఫర్ హెడ్ 50 రూపీస్ అండి. మనం లిఫ్ట్లో వెళ్ళచ్చు. వచ్చేటప్పుడు స్లోగా నడుచుకుంటైనా వచ్చి చూడొచ్చు. మనం ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే పైనుండి చూడండి, పైకి ఎంత బాగుందో. మనం ఇక్కడ నుండి అటు లోపలికి వెళ్ళాలండి. చాలా బాగుంటుంది. దీని ఎంట్రీ ప్రైస్ వచ్చేసి 200 అండి ఫర్ హెడ్. చాలా బాగుంటుంది లోపల. అసలు మామూలు పెద్ద ఉండదండి. ఇది చాలా బాగుంటుందండి. ఇది జోధ్పూర్ రాజులు, రాథోడ్ రాజవంశం, సూర్యవంశం రాజులు దీన్ని నిర్మించారండి. అందుకే ఈ కోటకు మెహరన్గఢ్ అని పేరు పెట్టారు. మెహర్ అంటే సూర్యుడు, గర్ అంటే కోట అని అర్థం అండి. ఇది చాలా బాగుంటుంది. చూడండి, దీన్ని మెహరన్గఢ్ ఫోర్ట్ అంటారండి. నైస్. చూడండి, ఇదంతా కోటలోనేనండి. షాపింగ్ ఏరియా అండి. అన్ని ఐటమ్స్ ఉన్నాయండి. జ్యువెలరీ, బట్టలు, రాజస్థాన్ ట్రెడిషన్, చెప్పులు, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయండి. చాలా బాగున్నాయి. హ్యాండీక్రాఫ్ట్స్ అన్నీ ఉన్నాయండి. నైస్. ఇది జానకి మహల్ అండి. చాలా బాగుంది. ఇది ఆ కాలంలో రాజపుత్ర స్త్రీలకి పరదా సిస్టమ్ ఉండేది కదండి. అయితే వీళ్ళ అంటే రాణుల మొహం బయట వాళ్ళకి కనిపించకుండా ఇలా కట్టారండి. చాలా బాగుంది. ఇవన్నీ పల్లకీలు చూడండి. ఇక్కడ 3 మహల్లు ఉంటాయండి. ఇది పూల్ మహల్. చాలా బాగుంటుందండి. చూడండి మీరే, ఈ ఆర్కిటెక్చర్ రాజస్థాన్ వాళ్ళది ఎంత బాగుంది. అసలు చాలా బాగుంది. ఇది పైన మొత్తం గోల్డ్ పూతనేనండి. ఇది రియల్ గోల్డే. చాలా బాగుంది. గోల్డ్ పూతనే దాంతోనే అన్నట్టు చేసిర్రు. ఎంత బాగుంది, మీరే చూడండి. దీన్ని మహారాజా అభయ్ సింగ్ గారు నిర్మించారండి ఈ గదిని. దీనిని చూస్తే మనకి నార్మల్గా వుడ్ వర్క్ లాగానే అనిపిస్తుందండి. కానీ ఇది రాయి పైన డిజైన్ చేశారు. ఎంత అందంగా ఉందో చూడండి. ఇది కోట నుండి బయట వైపు అండి. సిటీ వ్యూ చూడండి. ఈ కోట ఎంత హైట్లో ఉందో కనిపిస్తుంది కదా అండి. చాలా హైట్లో ఉందండి కోటను. చాలా బాగా నిర్మించారు. ఇది కోటకి రక్షణ గోడ అండి. చూడండి.